గుడ్ మార్నింగ్ అండి. ముందు మీతోనే స్టార్ట్ చేస్తా. కైలాష్ నేత గారు, కోసినా పైస వచ్చేటట్టు లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది. అండ్ ఉద్యోగులు కూడా ఇక్కడ రెస్పాన్సిబులే. అంటే ప్రజలకు ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా అన్నీ, వాటికి సంబంధించి మీరు కూడా బాధ్యులే, మీకు లేదా అక్కెరా అన్నటువంటి విధంగా మాట్లాడినటువంటి క్రమంలో మీరే స్పందించండి ముందుగా హెచ్ఎంటీ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు, మా దిలీప్ ఆచార్య గారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఛానల్ అవార్డుల సందర్భం లోపల రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నది, అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ఏదైతే సమ్మెకి పోతామో లేకపోతే ధర్నాలు చేస్తాము అని చెప్పేసి మొన్న జేఏసీ సంఘాలుగా వారు ఇచ్చినటువంటి అల్టిమేటానికి ముఖ్యమంత్రి గారు కొంత ఆవేదన చెంది మాట్లాడింది తప్ప వారి పట్ల విద్వేషం కానీ వారి పట్ల వ్యతిరేకత లేదు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ అధికారంలోకి వచ్చిన మేమైనా లేకపోతే గతంలో పాలించినటువంటి వాళ్ళమైనా మేము అందరం కలిస్తేనే, ప్రజాప్రతినిధులు అందరం కలిస్తేనే ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే మీ యొక్క సహకారం కూడా అవసరం ఉన్నది. 98% ఉన్నటువంటి ప్రజల మీద మీరు సమరం చేయటం వల్ల ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతి కానీ, అభివృద్ధి కానీ, వికాసం కానీ కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది. 9,21,000 మంది ఎవరైతే ఉద్యోగులు అంటే డైరెక్ట్గా ఉద్యోగులు, కొంతమంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, వీళ్ళందరికీ మనం నెల ఇస్తున్నటువంటి 6,500 కోట్ల రూపాయల జీతాలు కానీ, అదేవిధంగా మరి కాంట్రాక్టర్కు బిల్లులు కానీ, మొత్తం సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర ఉన్నటువంటి 18,500 కోట్లు ప్రతి నెల వస్తూ ఉంది. మిగతా వాటిని చెల్లించాలంటే ఇంకా 4,000 కోట్ల అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం 8,50,000 కోట్ల రూపాయలు చేసిపోతే 11% ఇంట్రెస్ట్ కల్పిస్తే వాటిని అన్నింటినీ చెల్లించాలంటే తలపానం తోకకొస్తా ఉంది. సో ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీలు రాజకీయాలు విమర్శలు చేస్తాయి, కానీ వాటిని మీకు ఆ ఉచ్చులో పడడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పోతున్న ఈ తరుణంలో, ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో మీరు సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ఒకవేళ మీరే కనుక యుద్ధం చేసి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన ఉంటే మేము అందరం కూలిపోతాం కదా. ఇప్పుడు రక్షించాల్సినటువంటి మీరే ఈ రకంగా మాట్లాడడం ద్వారా, ఎందుకంటే 10 సంవత్సరాలలో కాలంలో గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఫస్ట్లో జీతాలు రాలేదు. మరి 58 సంవత్సరాలకే రిటైర్డ్ ఉన్నటువంటి సందర్భం లోపల వాళ్ళు తప్పించుకోవడానికి 9,000 కోట్ల పెండింగ్ బిల్లులను పక్క పెట్టడానికి 61 సంవత్సరాలు చేశారు. ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించుకుంటూ పోతున్నాం. సంక్షేమ కార్యక్రమాలకు ఏదైతే మనం ఇవాళ ఆపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. సో కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఉద్యోగులు అడుగుతుంది వాళ్ళు చేసిన దానికే, వాళ్ళ పెండింగే గానీ వాళ్ళకి ఇంకా ఉచితాలు కావాలనో లేకపోతే వాళ్ళకి ఇంకో రకమైన సంక్షేమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. చేసిన వాటికి వాళ్ళు మాత్రమే అడుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా? నేనేమంటున్నా మేడం, వాళ్ళ యొక్క డిమాండ్లను కానీ వాళ్ళ యొక్క హక్కులను కానీ మేము కాదనేది సత్యం. కానీ గడిచినటువంటి 3 సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. మేము వచ్చిన తర్వాత 11% ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము వడ్డీలకు తెచ్చిందో వాటిని అన్నిటిని కూడా తగ్గించుకుంటూ పోతున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి 80,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో కాంట్రాక్టర్ని ఇస్తా ఉన్నాం. ఒక 1,000 కోట్లతోటి రాష్ట్రంలో కనుక ఇరిగేషన్ ప్రాజెక్టులు నెల ఖర్చు పెడితే 20 లక్షల ఎకరాలకు మరి సాగు భూమికి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో, ప్రేమతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుపోండి. మీ సమస్యలను భవిష్యత్తులో తీరుస్తా అని చెప్పకనే చెప్పిండ్రు తప్ప మీరు చేసేది డిమాండ్ తప్ప. కైలాష్ గారు, ఇప్పుడు ఆదాయ ప్రస్తావన కూడా సీఎం గారు చేశారు. నన్ను కోసిన ఆదాయం ఎక్కువ రాదు, లైక్ ఇటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చిన తర్వాత ఆదాయం తగ్గడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఇబ్బందికరంగా మారిందని అనుకోవాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 17 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 1,58,000 కోట్లు. గత ప్రభుత్వం చేసినటువంటి అసలు, మిత్తిలు లేకపోతే పెండింగ్ అన్ని కలిపితే 1,52,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇందులో హెచ్చు తగ్గులు ఎక్కడున్నాయి? కైలాష్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఆదాయానికి అడిగిన క్వశ్చన్. ఈవెన్ వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలు అన్ని కడుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిన అప్పుకు వాళ్ళు కట్టారు, వాళ్ళు చేసిన అప్పుకు మీరు కట్టాల్సిందే. కానీ ఇక్కడ మీకు ఆదాయం తగ్గడం వల్ల ఇబ్బంది ఎక్కువ పడుతున్నారా? మేడం, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గురించి ఆదాయం రావటం లేదు. రెండో విషయం, మనం ఏ రకంగానైనా దీన్ని పూడ్చుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు మరి ఎక్కని మెట్టు తిరగని గుడి లేదు, అందరి దగ్గరికి పోతున్నాము, అప్పులు కావాలా, భవిష్యత్తులో మేము కడతామని మీరు చేసిరు, మేము చేసిరు. అయినప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీ సహకారం అవసరం ఉన్నది. మీరు ఈనాడు ఏదైతే అల్టిమేటం జారీ చేయడం ద్వారా ప్రజల గుండెల్లో కత్తులు గుచ్చుతారా అని చెప్పేసి కొద్దిగా బాధతో మాట్లాడింది తప్ప వాళ్ళ ఉద్యమాలు లేకపోతే ధర్నాలు వీటి గురించి మేము
మాట్లాడిందే గానీ వాళ్ళను తక్కువ చేయడమో లేదా బూచిగా చూపించేటువంటి ప్రయత్నం కాదు అంటారు. ఓకే, డన్. 17 నెలల కాలంలో అనేక సందర్భాల్లో చర్చలు జరిపినాం. 10 సంవత్సరాల కాలంలో ఏనాడు ఉద్యోగ సంఘాలని పరిగణలోకి తీసుకోవాలి. ఆర్టీసీ సమ్మె చేస్తే 45 ఒకసారి రాకేష్ గారి వర్షన్ తీసుకుందాం. ఇప్పుడు మీకు సమాధానంగా గత